రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు గారి ఆదేశాల మేరకు రాజంపేట నియోజకవర్గ సిద్ధవటం మండలంలో టీడీపీ రాజంపేట పార్లమెంట్ మాజీ ఉపాధ్యక్షులు పుత్తా రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఘనంగా యువనేత నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలు భారీగా హాజరై సంబరాలు జరుపుకున్నారు. నారా లోకేష్ 43వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షల వేడుకలు ఘనంగా జరుపుకోవడం. కార్యకర్తలు అశేష జనవాహిని మధ్య ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం. అదేవిధంగా మాకు రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడిగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మహా పెద్ద కుటుంబం నుంచి, ఒక బ్రాండ్ కలిగిన కుటుంబం నుంచి పాలకొండరాయుడు కొడుకును పార్లమెంటు అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. పార్టీకి బలపడేటటువంటి రోజులు వచ్చినాయి కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన కూడా ఈ యొక్క పార్టీ ఆయన మీద ఉంచిన నమ్మకానికి ప్రతి ఒక్క కార్యకర్తను ఆయన సుగవాసి ప్రసాద్ బాబు కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీ బలోపేతానికి పాటుపడాలని ఆయనకు కూడా మేము సూచిస్తున్నాం. ఈనాడు ఐటీ శాఖ మంత్రిగా, ఒక యువ నాయకునిగా, విద్యాశాఖ మంత్రిగా మహోన్నతమైనటువంటి సేవలు పార్టీకి చేస్తూ విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడంలో ముందడుగులో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు అనేక పెట్టుబడులు తెస్తూ రాష్ట్ర అభివృద్ధి పడినప్పుడే, ఫ్యాక్టరీలు వచ్చినప్పుడే నిరుద్యోగ సమస్య పరిష్కారము అయ్యే దిశగా ఈనాడు నారా లోకేష్ చాలా కష్టపడుతూ ఎన్నో ఫ్యాక్టరీలు తెచ్చేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. యువ నాయకత్వం ఆయన ఆధ్వర్యంలో యువ నాయకత్వం పటిష్టంగా ముందుకు తీసుకుపోయే దిశగా నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈనాడు రాష్ట్రంలో ఇచ్చినటువంటి పదవులన్నీ కూడా నేను గమనించిన వాటిల్లో ఉడుకు రక్తం ప్రజ్వరిల్లేటటువంటి నాయకుల్ని ఆయన ఎంపిక చేయడం జరిగింది. యువకుడు కాబట్టి ఆయన నాయకత్వంలో కూటమి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా 15 ఏళ్ళు మాకు ఎవరు ఏమి చెప్పినా మా పార్టీకి డోకా లేదని అన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని మీకు నేను తెలియజేస్తున్నా. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎవరు ఎన్ని లిటిగేషన్స్ పెట్టినా మేము విడిపోము, మేము కూటమిలో పటిష్టంగా ఉంటాము, పార్టీని 15 ఏళ్ళు ముందుకు నడుపుతాము అన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మీకు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మన కార్యకర్తలందరం కూడా నేను పుట్టినరోజు సందర్భంగా చాలా దీక్షతో, పట్టుదలతో పార్టీ కార్యక్రమాలు, మనకు సూపర్ 6 పార్టీలో అమలు చేసినటువంటి ఈ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకొని పోయి పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, ముఖ్యంగా పాత్రికేయులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.
జై పవన్ కళ్యాణ్, జై నారా లోకేష్, జై మోదీ.